నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకం మీకు అర్థమయ్యే పరిభాషలో వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే, ఈ పుస్తకంలో ఉన్న ఒక ప్రశ్న, మన తరపున వేరే వాళ్ళు సివిల్ కేసు వేయవచ్చా? సివిల్ కేసులు అంటే భూమికి సంబంధించిన వివాదాలు, అగ్రిమెంట్ కి సంబంధించిన వివాదాలు, కాంట్రాక్ట్ కి సంబంధించిన వివాదాలు, మనీ మరియు మార్టిగేజ్ కి సంబంధించిన వివాదాలు మరియు ఇతర వివాదాలన్నీ కూడా సివిల్ వివాదాలుగా పిలువబడతాయి. ఏదైనా ఒక సివిల్ వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు తమకు న్యాయం కావాలని చెప్పి సివిల్ న్యాయస్థానంలో దావా వేయవచ్చు. ఒకవేళ ఎవరైతే సూటు దావా వేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వృద్ధుడైన సందర్భంలో, లేకపోతే అనారోగ్యం పాలైపోయి ఆసుపత్రిలో ఉన్న సందర్భాల్లో, లేకపోతే ఇతర విదేశాల్లో ఉన్న సందర్భాల్లో వారి తరపున మరొక వ్యక్తి కూడా సివిల్ దావా వేయవచ్చు. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి తరపున ఎవరైతే దావా న్యాయస్థానంలో ఫైల్ చేస్తున్నారో ఆ వ్యక్తి బాధితుల నుంచి జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కేసు నిమిత్తమై జీపీఏ డాక్యుమెంట్ తీసుకోవచ్చు. జీపీఏ ద్వారా ఇతను అతని తరపున న్యాయస్థానంలో ఒక దావాని ఫైల్ చేయవచ్చు. మరి ఈ జీపీఏ డాక్యుమెంట్ అనేది రిజిస్ట్రేషన్ కావాలా అంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దావా వేసేటప్పుడు అడ్వకేట్ గారు రూల్ 32, 33 అనే పిటిషన్ను ఫైల్ చేసి జీపీఏ హోల్డరు బాధితుని తరపున న్యాయస్థానంలో సూట్ ఫైల్ చేస్తున్నాడని న్యాయస్థానానికి తెలియపరచడం అనేది జరుగుతుంది. సో విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా దావా వేయాలనుకుంటే మీరు జీపీఏ ఇచ్చి దావా మీ తరపున మరో వ్యక్తి ద్వారా ఫైల్ చేయించవచ్చు. కాకపోతే న్యాయస్థానం ట్రయల్ నిర్వహించేటప్పుడు మాత్రం మీరు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో సెక్షన్లతో సహా వివరించడం జరిగింది. ఈ బుక్ మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పొందవచ్చు. పోస్టల్ చార్జెస్, ప్రైస్, జీఎస్టీ కలుపుకొని 650 రూపీస్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.